హాయ్ అండి. మేమైతే ఇంతకుముందు షార్ట్లో నేను పోలేలు చేసిన అని చెప్పిన కదా, పోలేలు చేయంగా కొంచెం పూర్ణం అనేది మిగిలింది. ఇక అప్పుడు ఏం చేయాలో అనిపించింది. కొంతమంది ఉత్త కూడా తింటారు, తినొచ్చని నేను పక్కకు పెట్టేసిన. ఇక సడన్ గా నాకైతే పూర్ణం బూరెలు చేద్దామని అనిపించింది, కాబట్టి నేను అప్పుడప్పుడే ప్రిపేర్ చేసిన. ఇంకోటి పూర్ణం బూరెలు అనేది మన దోశ పిండి బ్యాటర్తో చేస్తారట, కానీ నాకు అప్పుడు వీలుండదు కాబట్టి నేనేం చేసిన అంటే ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు గోధుమ పిండి, కొంచెం సాల్ట్ వేసి నేను బజ్జీ బ్యాటర్ లెక్క కలుపుకొని ఈ పూర్ణం అనేది అందులో డిప్ చేసి వేసిన. పర్ఫెక్ట్ గా వచ్చినాయి. రెండు మాత్రం పూర్ణం అనేది బయటకు వచ్చింది, అన్ని పర్ఫెక్ట్ గా వచ్చినాయండి. ఈ పూర్ణం బూరెలు అయితే దోశ బ్యాటర్ తో వేస్తారట. ఇక నాకు అప్పుడప్పుడు కావాలి కాబట్టి నేను మైదా పిండి స్ట్రక్చర్ ఇట్లా చెడిపోకుంటుందని చెప్పి దీంతో అయితే ప్రయోగం చేసిన. పర్ఫెక్ట్ గా వచ్చినాయి. టేస్ట్ మాత్రం ఎంత బాగా వచ్చినాయి చెప్పన్నా. పోలేలైనా ఈ బూరెలైనా మన పూర్ణంతో టేస్ట్ అనేది సాఫ్ట్ ఉంది కాబట్టి మస్తు అనిపించింది. ఇక అలాగే నాకు మిర్చీలు ఇష్టం కాబట్టి మిర్చీలు కూడా వేసుకున్నాం. ఇక మన నడిపక్కుండే ఇక అందరం కలిసి కొంచెం స్నాక్స్ లెక్కలా ఎంజాయ్ చేసినామండి. మా చిన్నోడికి అయితే మిర్చీలు అంటే చాలా ఇష్టము. దానిపైన తీసిస్తే ఇష్టంగా తింటాడు. వీడియో నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బై బాయ్.